ఓకే సో ఏడవడం లేదు, మేము ఈరోజు కుకింగ్ చేస్తున్నాం. సో ఆనియన్స్ కట్ చేసి ఇలా కంటిలో వాటర్ వచ్చింది. ఇద్దరం కలిసి కుక్ చేయబోతున్నాం. ఓకే సో ఫస్ట్ ఐటమ్ బైంగన్ కా భర్తా, వంకాయ పచ్చడి. సో నెక్స్ట్ ఫ్రైడ్ రైస్, కొరియన్ స్టైల్ ఫ్రైడ్ రైస్. చూద్దాం ఎలా అవుతుందో ఏమో. సో మా చెల్లి అయితే కట్ చేస్తుంది కాయగూరలు. ఓకే సో ఇక్కడ ఇలా వంకాయని నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసి కట్ చేసేసి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి పెట్టేసి ఇలా స్టవ్ మీద కాల్చడానికి పెట్టాను. సో ఫుల్గా ఇలా మాడినట్టు కాల్చేయాలి. ఆ తర్వాత దాని స్కిన్ వలిచేసి మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్లో అయిపోతుంది అది కట్ చేస్తే. సో ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసేసుకొని కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత మంచిగా చాలా ఫైన్గా కట్ చేసిన ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటోస్ వేసేసుకున్నాను. సో ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అన్ని మసాలాస్ అన్నీ వేసుకుందాం. అంటే వండడం రాదు కదా, కనీసం కలుపుతుంది. సో ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఇంకా సాల్ట్, కారం, మసాలా, గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి ఇవన్నీ వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు నార్మల్ సాల్ట్, పెప్పర్ వేసినా ఓకే. సో ఇవన్నీ వేసాక నేను కట్ చేసిన వంకాయని కూడా వేసేసాను. సో జనరలీ మసాలాస్ లైక్ గరం మసాలా వేస్తే చాలు. సో వంకాయ వేసేసిన తర్వాత పసుపు, కారం వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మంచిగా కలిపేయాలి. ఓకే సో నేనైతే ఇందులో కొంచెం ఆనియన్స్, పచ్చి ఉల్లిపాయలు వేసాను. పచ్చి ఉల్లిపాయలు, లెమన్ పిండుతున్నా చిన్నది. టేస్టీ. యా. సో అండ్ కొరియాండర్. ఈ బెంగన్ కా భర్తా అయిపోయింది. సో ఇప్పుడు సిరి టేస్ట్ చేస్తుంది. చేస్తావు కదా? చలో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. సో లెట్స్ డూ ఇట్. ఓకే సో ఫ్రైడ్ రైస్ కి అన్నం ఆల్రెడీ కుక్ చేసేసుకోవాలి. లైక్ నార్మల్ గా ఎప్పుడు మీరు ఎలా కుక్ చేసుకుంటారో అలానే అన్నం కుక్ చేసుకోవాలి. దెన్ ఇలాంటి పెద్దది ఒక పాత్ర తీసుకోండి. సో దీంట్లోనే మనం ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. సో ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కోసేసుకొని ఉంచేసుకున్నాం. మీ దగ్గర ఇంకేం వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బఠానీ కూడా ఉంది, పీస్. సో అది కూడా వేస్తాను నేను. సో నేనైతే ఘీతో చేస్తున్నాను, మీరు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో ఫ్రై చేశాక ఫైన్గా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. సో నేను ఆనియన్స్ కొంచెం వేగాకే ఈ వెజిటేబుల్స్ అనేవి వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ వేసేసాను, ఎందుకంటే అవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసి బాయిల్ చేయం కాబట్టి మనం మగ్గించాలి వెజిటేబుల్స్ కాబట్టి నేను స్టార్టింగే వేసేస్తున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం బాగా కుక్ అవ్వనివ్వాలి. అవి కుక్ అయిన తర్వాత మనం వేయాల్సిన మసాలాస్, సాల్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నా, హిమాలయ పింక్ సాల్ట్. ప్రజెంట్ అయితే సాల్ట్ ఒకటే వేస్తున్నాను. సో స్వీట్ కార్న్ ఇంకా బఠానీ కూడా వేస్తున్నాం. అలీ అని మూత పెట్టేసి వదిలేసాను. సో వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత మనం రైస్ వేసేద్దాం. అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే. సో నా వంటలు ఎలా ఉంటాయి సిరి? ఓకే బాగుంటాయి. ఓకే ఓకే సూపర్ సూపర్ గా ఉంటాయని.
ఓకే నేను చేసిన దాంట్లో నీకు ఏది ఎక్కువ ఇష్టం? ఏదో తేడాగా ఉందేంటి? చికెన్. ఓకే, ఇంకా పన్నీర్ బటర్. వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులో కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం అన్నీ వేసుకోవాలి. ఇంకా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో నాకు కొంచెం స్పైసీగా ఇష్టం. సో నేను ఎక్స్ట్రా పెప్పర్ పౌడర్తో పాటు మసాలా, కారం కూడా వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా సాస్. సోయా సాస్ వేస్తేనే అది మనకి కొరియన్ స్టైల్ లెక్కలోకి వస్తుంది. సో నేను ఒక 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నా. 1.5. సో ఇవి వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయి. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఇందులోకి వేసేస్తున్నాను నేను ఇప్పుడు. కొంచెంగా వేసుకోవాలి. గంటతో కలిపితే పేస్ట్ అయిపోద్ది. సో అందుకే ఇలా చేస్తే మొత్తం అంతా ఫైన్గా మిక్స్ అవుతుంది. వెజిటేబుల్స్, మసాలా, రైస్తో పాటు మంచిగా మిక్స్ అవుతాయి. సో గరిటెతో కలిపితే పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా చేసేస్తే మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. సో చూసారా, ఫుల్గా మిక్స్ అయిపోయి మంచిగా తయారైపోయింది మన ఫ్రైడ్ రైస్. సో లాస్ట్కి నేను ఘీ వేస్తున్నాను. ఘీ వేస్తే నాకు చాలా ఇష్టం. సో వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఘీ ఇంకా కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. సో ఇది ఇండియన్ టచ్. సో మరీ కొరియన్ స్టైల్ వాళ్ళు చేసుకునేలాగా ఎగ్జాక్ట్గా అయితే మనం తినలేం. ఇండియన్ టచ్ ఉండాల్సిందే మన వంటల్లో. సో నేనైతే ఘీ ఎందులో అయినా వేస్తాను. నాకు చాలా ఇష్టం. అయిపోయింది. సో ఇది టేస్ట్ చేస్తుంది. సిరి ఎలా ఉందో చెప్తుంది. విత్ बैंगन का भरता. సో ఫ్రైడ్ రైస్ అండ్ बैंगन का भरता. సో నేను టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్తాను. బాగుంది. నువ్వు కూడా తిను, పెడతా. భర్త అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. అయిపోయిందా? నాకైతే చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ.